ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. అయితే ఈరోజు దేవాదేవుడు ఆయన మహాకృపలో మనందరం జ్ఞాపం చేసుకొని మరి యొక్క నూతన మాసమును మనకు అనుగ్రహించిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. గత జనవరి మాసము 1 తారీఖు నుంచి 2026వ సంవత్సరము ఆరంభము నుంచి 5 మాసములు కాచి కాపాడిన దేవాది దేవునికి ఎంతైనా రుణస్థులము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. అయితే ఈ జూన్ మాసము దేవాదేవుడు ఆయన మహాకృపలో మనందరం జ్ఞాపం చేసుకొని ఆయన కృపను మనకు అనుగ్రహించాలని నూతన దినమును, నూతన మాసమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే గతించినటువంటి 5 మాసముల్లో అనేక మంది నా బ్రతుకులో, నా జీవితాలలో, మన కుటుంబాల్లో, మన ఆత్మీయ రక్షణ అనగా శారీరక రక్త సంబంధమైనటువంటి విషయాల్లో అనేక మంది ఈ రోజుని చూడలేక ఎంతో దుఃఖమును మనకు అనుగ్రహించి మనకి ఇచ్చి వెళ్ళిపోయిన వారున్నారు. అది ఆర్థికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, మనం ఎన్నో లోటుపాట్లలో ఉండిపోతూ వచ్చాం. ఎంతో బలహీనతలో ఉంటూ వచ్చాం. కానీ బలహీనతలో బలపరిచి దేవుడు మనకుండి మనకొక ఈ మాసమును మనకు అనుగ్రహించి ఈ రీతిగా మనము ఆయన కృపను మనం వెంబడించాలని, ఆయన కృపని మనం పొందుకోవాలని ఆయన ఆశించి నూతన మాసములో నూతనముగా మనకొక వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏందయ్యా అంటే యోహాను అనగా అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 1 అధ్యాయము 16వ వచనము ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబటి కృపను పొందితిమి. ఆయన అనగా యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణతలో నుండి. ఎందుకు? ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ మన మధ్యకి నివసించడానికి వచ్చాడు. ఆయన కృప మనకి జీవాన్ని ఇస్తుంది. ఆయన కృపలో మనము గనక ఉన్నట్టయితే, ఆయన చిత్తములో మనం ఉన్నట్టయితే, ఆయన మనల్ని కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, ఆశీర్వాదము, దీవెన వెంబడి దీవెన అయి ఎక్కడ ఎప్పుడు జరుగుతున్నాయంటే, ఆయనైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణతలో నుండి మనము పరిపూర్ణులు అయినప్పుడు మనకు కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము, దీవెన వెంబడి దీవెన మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ నూతన మాసములో దేవాది దేవుడు నిత్యముగా నీకును, నీ కుటుంబానికి, నీ కలిగిన ప్రతి దానిలో నిత్యముగా ఆయన కృప, కాపుదల, భద్రత మనందరికీ తోడయుండి దీవించి ఆశీర్వదించి ఈ మాసం మనల్ని ఆయన పరిపూర్ణతలోనికి నడిపించి నిత్యముగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.